స్థానికత అంశంపై రాజ్యాంగ సంక్షోభం సృష్టించవద్దని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. స్థానికులు స్థానికేతరుల అంశంపై కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది కూడా ఈ భారతదేశంలో ఒక అంతర్భాగం. మనకేదో ఒక వాటికన్ సిటీ లాగా ఒక ప్రత్యేక ప్రతిపత్తితో ఒక వేరే దానికి సపరేటు రాజ్యాంగము లేని పరిస్థితి మనకు అందరికీ తెలుసు. దేశంలో అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రంలో కూడా మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దేశానికి సంబంధించిన కాన్స్టిట్యూషను. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి, నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి. అలాగే గతంలో 6 పాయింట్ ఫార్ములా కానివ్వండి, లేకపోతే మిగతా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆర్టికల్ 371D ప్రకారం ఏది లోకల్ ఏది నాన్ లోకల్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్ ఆర్డర్ 1974 కూడా చాలా స్పష్టంగా లోకల్ ఎవరు నాన్ లోకల్ అనే దాని మీద కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. దాన్ని డివేట్ చేస్తూ కేసీఆర్ గారు ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఇంకా గతంలో ఎలాగైతే ఒక ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో అలా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు చాలాసార్లు చాలా రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ సెటిలర్స్ అనే వర్డే నాకు ఇష్టం లేదు, ఇక్కడ అందరూ కూడా నా వాళ్ళే, ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ నా వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే, వాళ్ళందరినీ నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను, ముఖ్యంగా వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా కంటితో తీస్తాను, అంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన కేసీఆర్ గారు మరి ఇప్పుడు వీళ్ళ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే కూడా మీరు ఎందుకు కాళ్ళు చూపిస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఉద్యోగాల విషయాల్లో కూడా రకరకాల భిన్నమైన ప్రకటనలు చేశారు. ఒకసారి ఇన్నేళ్ల నుంచి ఉన్నవాళ్ళు మా వాళ్ళు అంటున్నారు, మళ్ళీ ఇంకోసారి ఆప్షన్స్ లేవంటారు, ఒక్కసారి సెటిలర్స్ అనే పదం లేదు అందరూ మా వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇట్లా ఎన్నో రకాల భిన్నమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో పాటు మీరు ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారో, వాళ్ళలో ఒక ఆశలు నింపారో, వాళ్ళలో ఒక అంచనాలు పెంచారో, అవి నెరవేర్చలేక వాళ్ళని తప్పుదో పట్టించడం కోసం ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు ఇంకా మీరు చేస్తున్నారని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఒక ముఖ్యమంత్రిగా సంయమనంతో ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ సహచర